హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మేక తలకాయ కూర. తలకాయ కూర అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది అసలు ఇష్టపడరు, కొంతమంది అయితే చేయడం తెలియక చేసుకోకుండా ఉంటారు. మరి వాళ్ళ కోసం ఈ రెసిపీని అయితే చూపిస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్లో ఎవరైనా చేసుకునేటట్టుగా చూపిస్తున్నాను. ఇది ఎముకలకు కూడా చాలా బలం కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అయితే నేను 1/2 kg వరకు తలకాయ కూరని తీసుకున్నానండి. ఇది స్కిన్ కొంచెం బ్లాక్గా ఉంటుంది. దాన్ని మనం కొంచెం ఫింగర్తో ఇలా రబ్ చేసినట్టుగా చేసి శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం మట్టిగా కూడా ఉంటుంది కాబట్టి మినిమం ఒక 6-7 టైమ్స్ అయినా నేను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మనం కుక్కర్లో చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది కాబట్టి కుక్కర్ అయితే పెట్టుకున్నా. ఇప్పుడు కుక్కర్లో 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. మసాలాల కోసం నేను ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 3 లవంగాలు, 6 మిరియాలు, కొద్దిగా అనాస పువ్వు, 2 ఇలాచీలు, కొంచెం షాజీరా వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు నచ్చిన మసాలాలు వేసుకోవచ్చు. ఆయిల్లో కొద్దిగా మసాలాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా లైట్గా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనాను వేసుకోండి. పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది కూరకి. అలాగే 2 పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా చీల్చి కట్ చేసుకొని వేసుకొని ఇలా ఆయిల్లో మంచిగా పుదీనాని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ ఇలా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడే ఫ్రెష్గా మిక్సీ పట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. స్మెల్ చాలా బాగుంది. కొద్దిగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ కూరని వేసుకోవాలి. ఇది కొద్దిగా నీచు వాసన ఉంటుంది కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అయినా ఆయిల్లో మంచిగా ముక్కలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. అయితే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అలాగే వదిలేస్తే మనకి మాడిపోతుంది కాబట్టి ఒక 10 మినిట్స్ అయినా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. సాల్ట్ని కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి స్మెల్ లేకుండా ఉంటుంది. ఈ తలకాయ కూరని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు. కొంతమంది అయితే చింతపండు రసం వేసుకుంటారు. నేను చింతపండు రసం వేసుకోము, ఇలాగే చేస్తామండి. చాలా బాగుంటుంది ఇలా కూడా. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగినట్టుగా కారాన్ని వేసుకోండి. నేను 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను. కారం వేసుకొని ఈ కారం కొంచెం ఇలా ముక్కలకి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముక్కలకంతా కారం బాగా పట్టింది. ఇప్పుడు 1 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ మసాలాలు వేసుకున్నాం కాబట్టి ఇంకా గరం మసాలా పొడిని అయితే వేసుకోవట్లేదు. ధనియాల పొడిని కూడా వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కారం అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎలా వేసుకోవాలంటే ఇలా చూడండి, ముక్కలు కొద్దిగా వాటర్లో మునగాలి. అక్కడి వరకు చూసుకొని ఈ విధంగా చూసుకోవాలి వాటర్ వేసుకోవడము. ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 6-7 విజిల్స్ వరకు పెట్టుకోవాలండి. నాకు కూర లేతగానే ఉంది కాబట్టి నేను 6 విజిల్స్ పెట్టుకున్నాను. మరి మీకు ముదురుగా ఉంది అనుకుంటే ఇంకా 7-8 విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను 6 విజిల్స్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చూశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసాను. కొత్తిమీర వేసి ఇంకొక 1 మినిట్ కొద్దిగా ఉడికిస్తున్నాను. మరి ఎక్కువసేపు కాదు, జస్ట్ అలా 1 మినిట్ స్టవ్ ఆన్ చేసి ఒక 1 మినిట్ ఉడికిస్తే చూడండి మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకొంచెం గ్రేవీ మనకు గట్టి పడుతుంది. ఈ విధంగా ఉండేటట్టుగా చూడండి. కొంచెం మనకి ఇది సూప్గా ఉంటేనే బాగుంటుంది. ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి. చూడండి, ఇది లేతగా ఉంది, మంచిగా ఉడికిపోయింది. అంతే అండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. మరి తలకాయ కూర రెసిపీ తెలియని వాళ్ళు ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.